శివరాత్రి సందర్భంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు నిర్లక్ష్యంగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా కిందున్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా విచ్చలవిడిగా నీళ్లను వదిలిపెట్టడం వల్ల ఇవాళ మంచిర్యాల పట్టణంలో ఇద్దరు దళిత సోదరులు అట్లాగే రామకృష్ణపూర్లో కూడా ఇద్దరు సోదరులు నిన్నటి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి అఖిల పక్షాల కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వారి బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రెస్ ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అయ్యేటట్లుగా ప్రభుత్వ అధికారులు చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. దీనికి బాధ్యులైనటువంటి ఎల్లంపల్లి అధికారులు కానీ మరే ఇతర అధికారులపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిలపక్ష కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఇవాళ ఇసుక మాఫియాలు గోదావరిలో ఇవాళ ఇసుక రీచ్ల పేర్లతోటి లక్షల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. అడ్డగోలుగా బొందలలో పడి ఇలా అనేక మంది బిడ్డలు చచ్చిపోతా ఉంటే కనీసం ప్రభుత్వ అధికారులు ఇవాళ వచ్చి పలకరించినటువంటి దాఖలాలు కూడా లేవు. ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి కనీస హెచ్చరికలు చేయలేదు. ఇక్కడ పట్టణంలో కనీసం టీవీలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రచార సాధనాలు ఏర్పాటు చేసినట్లయితే తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్త పడి పిల్లల ఏడల కొద్దిగా జాగ్రత్త వహించేవాళ్ళు. అక్కడ ప్రభుత్వ అధికారులు కూడాను రిస్క్ టీంలను ఏర్పాటు చేసేసి బాధ్య కుటుంబాలను గజయితగాలను పెట్టి అక్కడ సిగ్నల్ పాయింట్స్ పెట్టేసి ఆదుకున్నట్లయితే కొంతలో కొంత ఇలాంటి ప్రమాదాలు అరికట్టినటువంటి వాళ్ళు. వీళ్లకు కాంట్రాక్టర్ల మీద వచ్చేటటువంటి లాభాల పైన, ఇసుక రీచ్ల పైన వచ్చేటటువంటి లాభాల పైన ఉన్నటువంటి శ్రద్ధ కనీసం మానవుల ప్రాణాల మీద కూడా లేదనంటే వీళ్ళ నిర్లక్ష్య వైఖరి ఏంటిది? దళితులు 2 బిడ్డలు చనిపోయారు, రామకృష్ణపూర్లో ఉన్నటువంటి 2 బిడ్డలు చనిపోయారు. కనీసం ఇప్పటికి నిన్నటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు వచ్చి పలకరించి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు మనోధైర్యాన్ని చెప్పినటువంటి దిక్కుదివారం కూడా లేదు అని అంటే ఈ ప్రజలు ఏమనుకోవాలి? ఈ ప్రభుత్వం ఉన్నట్ట, ఈ ప్రభుత్వ అధికారులు ఉన్నట్ట లేనట్ట మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ దళారీ వ్యవస్థను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ పైన ఉంది, ఆర్టీఓ గారి పైన ఉంది. ఎల్లంపల్లి అధికారులు ఎవరైతే ఎస్సీ గారు కానీ, ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ సమగ్రమైనటువంటి విచారణ జరిపించి వీళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిలపక్ష కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.